ఈ మెసేజెస్ మెసేజ్లా నీ వాట్సాప్ ల్యాప్టాప్ కి లాగిన్ అయ్యి ఉంది. ఖతం. అందులో లేత లవ్ స్టోరీ ఒకటి నడుస్తుంది. అయిపోయింది బతికి అయిపోయింది నీకు. మీ అమ్మ వాయించేస్తుంది చూడరా. మా ఆవిడ పాయసం చేస్తుందా? ఏంటి కొడుతుందా? ఆఫీస్ లో ఒక అమ్మాయికి హైదరాబాద్ కొత్త నాన్న రూట్లు కన్ఫ్యూజ్ గా ఉన్నాయంటేను రాంగ్ రూట్ లో పెడుతున్నాడు. ఆడవాళ్ల డ్వాక్రా గ్రూప్ లో నీకేం పని? ఇంకో 2 వారాలు ఇక్కడే ఉండుంటే అక్కడ సంసారాలు ఎట్టేసేవాడి ముసలోడు. ఆండా హలో, ఏ ముగ్గులు ఎత్తున్నారు ఆంటీస్? ఆంటీసా, నువ్వు కూడా ఆంటీవేనే. ఏదో గౌన్లు వేసుకుని మేనేజ్ చేస్తున్నావు గాని చీర కడతా మాకన్నా ముందే ఉంటావు. ఈ ఫ్యామిలీని పెట్టి దృశ్యం పార్ట్ 3 ప్లాన్ చేస్తా. చుట్టుపక్కల ఆడంగుల మధ్యన ఏం జరుగుతుందో నువ్వు ఆరాధీసి నాకు మొత్తం చెప్పాలి. ఫీజు ఏమైనా ఇస్తావా బా? కేకులు మాత్రలు పెట్టేస్తా, లూజ్ మోషన్ తట్టుకుంటాయి. వద్దులే, చెప్తా. టైం అయిపోతుంది. బెల్ట్ ఇది. కుమారి, నా బెల్ట్ అయితే కనబట్లేదు. ఆఫీస్కి టైం అయిపోతుంది. అక్కడే బీరువాకి తగిలిచ్చా చూడండి. ఎక్కడే కనబట్లేదు. కుమారి, ఈయన అసలు ఇంట్లో ఉంటున్నాడో అడవిలో ఉంటున్నాడో అర్థం కావట్లేదు. ఊరందరికి జాతకాలు చూసేవాడికి ఆడి చెయ్యి చూసుకోవటం చేత కదని ఏంటిది? బెల్ట్ ఆఫీసులో బోల్డంత పని పెండింగ్ లో ఉండిపోయింది. టెన్షన్ కనపడలేదు. ఇప్పుడు కనపడింది కదా, పెట్టుకొని వెళ్ళండి. అలాగే. ఇంకా ఉంది. ఉసాయ్, నా ఫోన్ ఎక్కడుంది? అక్కడే టేబుల్ మీద ఉంది చూడండి. ఎక్కడే కనబట్లేదు. కళ్ళేమన్నా చిన్న మెదడు పక్కన ఉన్నాయా? లేదు, మెయిన్ మెథడ్ ముందే ఉన్నాయి. మరేంటిది? ఆఫీసులో బోల్డంత వరకు పెండింగ్ లో ఉండిపోయింది. టెన్షన్ కనపడలేదు. ఇంకా ఉంది. ఏమే కార్ కీసు. అది ఆఫీసులో వర్క్ పెండింగ్ లో ఉంది. టెన్షన్ కనపడట్లేదు. కరెక్ట్. కిచెన్ లో కూర మాడిపోతుంది. టెన్షన్ నాకు కనపడుతున్నాయి కదా. నీ కూర మాడిపోతే నేను తింటాను. నా పెండింగ్ వర్క్ నువ్వు చేస్తావా? మాట్లాడదేంటి? లాజికల్ చెప్పావంటే చెప్పను. ఎల్లు. ఇప్పుడు ఏం చెప్తాం? ఏమే వాచి కనపడింది. వర్క్ కొట్టినట్టే. మా ఊళ్ళో లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అన్నీ కనపడుతున్నా ఎందుకు అరుస్తున్నాడు? అడగండి. నాన్నా నాన్న. ఏటి నాన్నా? పెర్ఫార్మెన్స్ నాన్న. దేనికి నాన్నా? ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మొగుడు మొహంలో ప్రశాంతత ఉండకూడదు నాన్న. ఉంటే గంటే ఆ? ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళాననుకో, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి అడ్డమైన పంచాయతీల గురించి చెప్పుద్ది. టెన్షన్ గా వెళ్తే తాట తీసేస్తాడని సైలెంట్ గా ఉంటది. ఓ కరెక్ట్. ప్రశాంతంగా ఆఫీసు నుంచి వచ్చాననుకో, ఆఫీసులో ఎవరితోనన్నా పులిహార కలుపుతున్నానని రాగానే పంచాయతీ మొదలెడుద్ది. టెన్షన్ గా వస్తే టైర్డ్ అయిపోయాడని తలకి జెండూబం రాస్తది. అబ్బా, నీ యాక్టింగ్ సిల్క్స్ చూస్తుంటే. సిల్క్స్ కాదు నాన్న, స్కిల్స్. ఏదేట్లావా నీ ఫ్లవర్ మైండ్ కి? ఫ్లవర్ మైండ్ కాదన్న, క్లవర్ మైండ్. ఇది కూడా ఏదోట్లావా టేక్ ఎక్కావు. అలాగే కవులతో తిరిగి కవులే గుర్తొస్తా నీకు. బాబా 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 దరిద్రం పోతే డబ్బులు వస్తాయంట. ఆహా పూజలు చేస్తే దరిద్రం పోతుందంట. ఆహా. కానీ పూజలు చేయించాలన్నా డబ్బులే కావాలి. అయ్యా. ఆధార్ కార్డ్ కావాలంటే ఫోన్ నెంబర్ అడుగుతారు. ఫోన్ నెంబర్ తీసుకోవాలంటే ఆధార్ కార్డ్ అడుగుతారు. సేమ్ అలాగే ఉంది. ఓ వెయ్యి కొట్టుబా. పూజలు చేయించుకుని పూర్వజన్మ సుకృతం ఏమైనా ఉంటే పొందేస్తాను. ఓ పని చెయ్యి. చెప్పుబా.
మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి సీతపడి చేయించేసుకో. దరిద్రం కాదు, నువ్వు పోతావు, నాకు దరిద్రం పోద్ది. లేదంటే ఇంకో నీ డబ్బులు వద్దు బొక్క వద్దు ఎల్లు బా. ఇన్నవే ఉపయోగపడద్దేమో. ఏ ఊకబా, నువ్వన్నీ నీకు ఉపయోగపడేవి చెప్తావు కానీ మాకు ఉపయోగపడేవి ఎందుకు చెప్తావు? తెలిసేసుకున్నా. ఆఫీస్కి వెళ్ళా. ఎల్లు బాబు. అదెక్కడ ఇదెక్కడ అని హడావుడి పడి అసలు మర్చిపోతున్నారు. ఇదిగోండి భోజనం. అమ్మో, ఆఫీసులో బోల్డ్ అంత పెండింగ్ వర్క్ ఉండిపోయి. ఇంకా సాల్ బయలుదేరండి. అవును, ఎంత కూర మాడిపోతుందన్నా, అది ఇందులో ఉందా? ఆ, పట్టుకో, ఆ. నువ్వే తిను. నాకు ఆఫీసులో బోల్డ్ అంత పెండింగ్ వర్క్ ఉండిపోయింది. రైతులు పండించిన సగం వంట ఇలా మాడు వంటలకి అయిపోతుంది. పాపం హడావిడిగా వెళ్తున్నాడు. ఆఫీసులో ఎంత పెండింగ్ వర్క్ ఉందో ఏంటో. ఏంటే సొత్తనా? ఎన్ని సంవత్సరాలు తెల్లారుతున్నా నీకు తెలివి రావట్లేదేంటా అని. ఆ? ఏం లేదులే పద. ఆ. బెండకాయ ఇప్పుడే సన్నం పెట్టనా? దీని మాడవాసన కాలనీ అంతా కొడుతోంది. అయితే వద్దులే. హ్మ్. ఇగో పల్లీలు. ఈ ఎలకలేంటి పొద్దున్నే నా కొంపలకు దూరుతున్నాయి. వాడు గుర్తొచ్చింది, ఆగవే. పెళ్ళం అంటే ఎలా ఉండాలో తెలుసా? మనలా మాత్రం అస్సలు ఉండకూడదు. ఏడ్సేవలే. కరెక్ట్గా చెప్పింది. చెప్పు. ఇది పచ్చిపల్లి, ఉడికితే బాయిల్ పల్లిలా మారిపోద్ది, ఏయితే మసాలా పల్లిలా మారిపోద్ది, అదే పాకల్లో వేస్తే మిఠాయి పల్లిలా మారిపోద్ది. ఓ రోట్లు వేసి దంచితే పల్లి పచ్చడవుద్ది. సిచ్యువేషన్ బట్టి మనం అలా మారిపోవాలంతే. ఓ. ఆ? రండి. చేపల చెరువు కాపలా ఊళ్ళ ఎంట్రన్స్ లో ఇడి తగిలేడేటే బాబు. ఆ చేపలకి నువ్వు వాళ్ళెత్తావా? సరే సైలెంట్గా వెళ్ళిపోదాం రా. అబ్బా, ఏవీ తెలియని ఎల్లిల్లి రేఖలు. అబ్బో, సెల్లమ్మ ఏంటి పొద్దున్నే పిల్లట్టుకుని బయలుదేరా? అదే పల్లి లట్టుకుని బయలుదేరారేట అంటున్నా. పెళ్ళన్నయ్యా. ఇప్పుడున్నావండి ఏం చేశారు? చంపేశారా? పెళ్ళి మమత గారిది కాదన్నయ్యా. మరెవల్దే? నీదా? నాకంత అదృష్టం లేదన్నయ్యా. ఉంటే చేసేసుకుంటావే. ఏ మీరు చేసుకోవట్లేదా 2 డేస్ 3 డేసి? అబ్బా, సర్లేగా నేటి పండక్కెళ్ళారా? వెళ్ళాము. మరి అప్పుడు వచ్చేసారా? ఊరెళ్తే ఉండిపోతారా ఏటి? అదేలేండి, మీరు రాకపోతే పెద్ద పెద్ద కంపెనీలు మూతలాడిపోతాయి. ఏయి? అయ్యే స్విగ్గీలు జొమాటోలు. ఇంట్లో కొత్త పాత్రలు వచ్చినాయి చేస్తా. స్టీల్ గిన్నెల సెట్ ఏమన్నా కొన్నారా అన్నయ్య? పాత్రలు అంటే గిన్నెల సెట్ కాదే, వాళ్ళ ఫ్యామిలీ సెట్. ఓహో. మీ అమ్మా నాన్న ఇక్కడికే వచ్చేసారంట కదా? కుమారి వాళ్ళమ్మ నాన్న కూడా ఇక్కడికే వచ్చేసారు. కాలనీలో అదే టాక్ నడుతుందిలేండి. ఏవని? కుమారి వాళ్ళ అమ్మా నాన్న, మీ అమ్మా నాన్న, మీరు, మీ మరదలు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారని. కాలనీలో గవర్నమెంట్ వాళ్ళు ఎవరన్నా జనాభా లెక్కల కోసం వస్తే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్ మమత గారి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎవరి కొంపలో ఎంతమంది ఉన్నారో క్లియర్ గా చెప్పేస్తారు. లోపల ఆండాలమ్మను క్యాండిడేట్ ఉంది, నచ్చితే గ్లాస్ తో జ్యూస్ ఇస్తుంది, నచ్చకపోతే జ్యూసులో జాలిమి నోసం కల్పించేద్ది. అది దురదలకు కదా. త్వర తగ్గాలనే ఇండైరెక్ట్ గా నీకే వేస్తున్నాడు. అర్థమైంది. మీకు ఆఫీస్కి టైం అయిపోతుంది, అసలే ట్రాఫిక్ ఎక్కువ, మీరు వెళ్ళండి. అలాగే, రోడ్డు పక్క నుంచి వెళ్ళిపోతానే. అలాగే. ఇప్పుడు నేను ఎట్టే పిట్టింగ్కి పక్క నుంచి కాదు, పుట్టుపత్తి ఎక్కతాడు చూడు. ఆహా, ఇప్పుడు నేను పెట్టే పిట్టింగ్కి మీకు టమాటా బత్త అయిపోద్ది. బావగారు అని కాల్చేయండి, అని కాల్చేయండి. హలో నానా. నాన్న, సెల్లి పిల్లి పెళ్లి కార్డు అట్టుకుని ఇంట్లోకి వస్తున్నారు, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తా ఉండు. అలాగే 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 మా బాబు చేతిలో మీకు బిక్కవోలు బాజీ అయిపోద్ది. వెళ్ళండి. కుమారి గారు. బావగారు బావగారు స్టార్ట్ చేయండి. బావగారు బావగారు అర్ధరాత్రి మీకు కాఫీ తాగే అలవాటు ఉందా? రాత్రులు చల్లటి తప్ప ఏడిగా ఏది పంపినా మన బాడీ రియాక్షన్ ఇచ్చేద్ది. ఓహో.
కొడుకు వాగబోతూ తండ్రి తాగబోతూ. అక్క వినపడుద్దే. మరి అర్ధరాత్రి 12 గంటలకి కాఫీ వాసన వచ్చిందేటండి? కాపీ కలిపారు కాబట్టి. ఎవరు? నా కోడలు కుమారి, మీ పెద్దమ్మాయి. అర్ధరాత్రి దాకా పడుకోకుండా ఏం చేస్తుందో అది. అక్క వినపడుద్దే. మా అమ్మాయికి కాఫీ తాగే అలవాట్లేదే. కాపీ మీ అమ్మాయికి కాదండి, దొంగోడికి. రాత్రి మన ఇంటికి దొంగోడొచ్చాడా? రావటం మన ఇంటికి వచ్చాడండి, కానీ కోడలాడి కాపీ ఇచ్చి పక్కింటికి పంపింది. నీ కొంపలేమన్నా పోయా? నీ కొంపలేమైనా పోయినాయా? వెళ్ళి చూసుకుంటే గానీ తెలీదు. నేను చూసుకోక్కర్లేదు, నా బంగారం అంతా బ్యాంకులోనే ఉంది. అమ్మని పండక్కి మొన్నే నా బంగారం అంతా తెచ్చి బీరువాలో పెట్టానే. అయితే ఖాళీ అయిపోయి ఉంటది. కోడలికి పక్కింటోళ్ళకి పడదనుకుంటా. అస్సలు పడదు. అవును. పైగా వీళ్ళు మొగుళ్ళు ఏం కొన్నా పుట్టింటోళ్ళ కన్నా పక్కింటోళ్ళకి చెప్పుకోవటం అంటే మహాసరదా ఈ ఆడోళ్ళి. సరదా కాదు, దురద. దీనికి బాగా ఎక్కువ. నీ అబ్బా. అందుకే దొంగోడు కాపీ ఇచ్చి ఏ ఐటమ్ ఎంత బరువు ఉంటుందో ఎక్కడెక్కడ పెడతదో క్లియర్గా పేపర్ మీద రాసిచ్చి పంపించింది మా కోళ్ళు. ఓహో. పోస్తీనెంకమ్మో. అక్క పొద్దునుంచి అడుగుదామనుకున్నా, నీ నెక్కేంటా నిటారుగా ఉందని. అంటే నువ్వు గోల్డ్ వేస్తే మెడ ముందు కొంగిపోద్ది కదా. నీ అబ్బా పొద్దున బీరువా తాళాలు కనపడలేదు. మా ఆయన ఎక్కడో దాసి వచ్చాడు అనుకున్నాను. నువ్వు గోల్డ్ ఎట్టుకోవడం కన్నా ఇక్కడ గొడవలు ఎట్టడం ఇంపార్టెంట్ అని వచ్చేసావు. నువ్వు ఒక్కదాని సాల్వ్ నన్ను చంపడానికి. పద. పాపలో ఎవరు మీరు? ఆ పక్కింటావిడ ఈవిడే. ఆ? నోరు మూసుకుని పదవే. మమత గారు ఏంటి పొద్దున్నే వచ్చారు? అర్ధరాత్రి వరకు పడుకోకుండా కాపీలు కాలు అలవాటు మాకు లేదు కదా. ఏమంటున్నారు? అది కాదు గాని కుమారి గారు, నేనెప్పుడు దొంగల్ని టీవీలో చూడడమే గాని డైరెక్ట్ గా చూడలేదు. నిజం దొంగలు ఎలా ఉంటారు కుమారి గారు? దొంగలా? దొంగలేంటి? కానీ మీకు చాలా ధైర్యం ఎక్కువ కుమారి గారు. దొంగకే కాఫీ ఇచ్చారు. దొంగలేంటి కాఫీ ఏంటి? సస్పెన్స్ సిరీస్ చూస్తూ డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చేసారా ఏంటి? కాదు, ఇప్పుడే మీ మావయ్య గారు చెప్పిన రియల్ స్టోరీ విన్నాం. మావయ్య స్టోరీయా? ఆ. మామయ్య ఏం చేశారు? డెస్టో జోక్ చేశా. జోకా జోకా. ఛ! పాపలకి మన పరిచయం కొత్త కదా. నా సాయం తీసుకుని చిన్న పర్యాసం చేశారు. ప్రాణాలతో సెలగాటపడి పరిహాసం అంటారేటి? మా మామయ్య గారు అంతేలేండి. రండి మమత గారు, ఏంటిలా వచ్చారు? పాప భయపడింది. ఈ పిరంగ మొహాలు ఇంట్లోకి వెళ్ళి ఏం చేస్తున్నారో. అమ్మో. హలో నాన్న. నాన్న ఏంటి అప్డేటు? పారిపోయే పాపలను ఆపేసిందిరా మీ ఆవిడ. అవునా? అయితే ఇంకో ఐడియా ఇస్తా, అది ఇంప్లిమెంట్ చేయండి. ఓకే నాన్న. ప్యాన్ బి. ఓకే. అండా పక్కింటి పాపలొచ్చారు, పలరసం పట్టురా. భయపెడితే భయపెట్టాడు గాని పాపలన్నప్పుడల్లా చాలా హ్యాపీగా ఉంది. ఆండాలంటే అన్నయ్యోళ్ళ అమ్మ. మర్చిపోయావా? జ్యూసు, జాలిం లోషను. అండా అబ్బా, ఎందుకలా అరుస్తావు? ఖాళీగా ఉంటే ఆకలంటావు, ఎవరన్నా ఇంటికొస్తే కేకలేస్తావు. కరెక్టే బావగారు. ఇంటికొచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయాలని నాకు తెలియదా? ఈ జ్యూస్ తీసుకోండమ్మా, గ్యాస్ ఉంటే పోతది. గ్యాసా? మా అత్తయ్య గారు అంతే మమత గారు. మామూలుగా మర్యాదలు చేస్తే మర్చిపోతారు, ఆరోగ్యంగా మర్యాదలు చేస్తే ఆ జన్మాంతం గుర్తుపెట్టుకుంటారు అంటారు. అందుకే ఐ మైక్ ఆండా. మైక్ కాదండి, లైక్. ఏదోట్లండే. రాజు, నలుగురిలో ఉన్నప్పుడు సరసాలాడావంటే బూడిద గుమ్మడికాయ జ్యూసులో పిడకలు బూడిద కలిపిచ్చేస్తా. అవును. కరెక్టే. ఇందులో ఏం కలిపిందో తాగి చూడక్క తెలుస్తుంది. పారిపోదామా? ఎలా? వస్తున్నా. ఏమైంది? మా చిన్నోడు సీసీ వెళ్ళినట్టున్నాడు, పిలుస్తున్నాడు. మాకే వినపడలేదే.
ఆ, దూడ పిలుపు ఆవుకి, పిల్ల పిలుపు తల్లికే కదా వినపడుతుంది. అదే కదక్క చెప్దాం అనుకున్నా. అదే అదే వెళ్ళకపోతే ఎండిపోద్ది, వెళ్ళిపోతానండి. జ్యూస్ తాగెళ్ళండి అమ్మా. నాకు గ్యాస్ లేదా ఆంటీ? పదవే చూసుకుని చదువుతావేంటి? ఎందుకు వచ్చారో చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. మీ ఇద్దరు తాగేయండి. వదిలే అత్తయ్య. నాన్న నానా ప్యాన్ బి చచ్చాస్ పాపలు పారిపోయారు. నువ్వు సూపర్ నాన్న. ఫిట్టింగ్ పెడతా అని వచ్చావు, పారిపోతున్నావు. ఏదో ట్రై చేస్తావు కానీ విలన్ క్యారెక్టర్ మీద పెద్ద పట్టులేదే నీకు. లోపల నాకన్నా పెద్ద పెద్ద విలన్లు ఉన్నారు. వీళ్లతో కష్టం గాని కుమారి వాళ్ళ అమ్మ సైడ్ నుంచి నరుక్కొద్దాం. మరి కార్డు పెళ్ళి జరుగుద్ది మళ్ళీ మళ్ళీ. ఇప్పుడు ఈ భూమి చుట్టూరుగా చంద్రుడు ఉంటాడు కదా, ఇలా తిరుగుతూ ఉంటాడు. పల్లవి తెలుగు టీచర్. పల్లవి మేడం, డస్ట్ ఒకసారి ఇవ్వరా? బోర్డు చేరి మళ్ళీ ఇచ్చేస్తాను. థ్యాంక్స్ అండి. ఈ భూమి కూడా సూర్యుని చుట్టూ ఇలా తిరుగుతుంటది. కొత్త టీచర్ గారు తీసుకోండి. థ్యాంక్స్. ముందర అమ్మాయి జాతకం చూడండి. వద్దులే అమ్మా, నిన్ను ఏదైనా అంటే ఫెమినిస్టులు, ఉమెన్ ఎంపవర్మెంట్ బ్యాచ్లు రెడీగా ఉంటారు. నాకెందుకులే, అసలే రోజు రోజుకి వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది మార్కెట్లో. పంతులు గారు, యాజ్ అ విమెన్ మేము ఏం చేసినా ఓకే. మేము రిలేషన్షిప్ లో ఉంటాం, సిచ్యువేషన్షిప్ లో ఉంటాం, సడన్ గా ఒక రోజు ఒకరిని వదిలి వెళ్ళిపోతాం.